భారత జట్టు హెడ్ కోచ్ అలాగే మన భారతదేశపు మాజీ సూపర్ డూపర్ స్టార్ బ్యాటర్ అయిన గౌతమ్ గంభీర్ సాధారణంగా రిజర్వ్డ్గా ఉంటాడు. ఎక్కువ మాట్లాడు, ఎక్కువ పొగడ్డు, ఎక్కువగా గొడవ పడ్డు. కానీ గౌతమ్ గంభీర్ మాత్రం ఈరోజు చాలా పెద్ద ఉద్రిక్త పరిస్థితులకు దారితీశాయి. గౌతమ్ గంభీర్ మాటలకు అసలు ఏం జరిగిందనేది చూస్తే, చివరి టెస్టుకు కేవలం 2 రోజుల ముందు మాత్రమే, అంటే కేవలం చాలా తక్కువ రోజులు ప్రాక్టీస్ సెషన్స్ ఉండడంతో లండన్‌లోని ఓవెల్ మైదానంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ మైదానం సిబ్బందితో తీవ్రమైన వాగ్వివాదానికి దిగినట్లు సమాచారం. ఈ సంఘటన సిరీస్ చివరి మ్యాచ్‌కు ముందు వాతావరణాన్ని మరింత వేడెక్కించేసింది. అయితే మాంచెస్టర్‌లో సుదీర్ఘమైన 4వ టెస్ట్ మ్యాచ్ తర్వాత సోమవారం లండన్ చేరుకున్న భారత జట్టు మంగళవారం ఓవెల్‌లో తమ మొదటి ప్రాక్టీస్ సెషన్స్‌ను షెడ్యూల్ చేసింది. అయితే ప్రాక్టీస్ కోసం కేటాయించిన సౌకర్యాలు తమ ప్రమాణాలకు అనుగుణంగా లేకపోవడంతో గంభీర్ తీవ్రమైన నిరాశకు గురైనట్లు సమాచారం. ఈ అసంతృప్తి క్రమంగా ఘర్షణకు దారితీసింది. అయితే గంభీర్ మైదానం సిబ్బందిపై గట్టిగా అరిచినట్లు తెలుస్తోంది. అయితే ఈ వాగ్వాదం ఘర్షణ దారితీసినప్పటికీ అది చేతల వరకు వెళ్ళలేదు. బ్యాటింగ్ కోచ్ సితాంశు కోటక్‌తో పాటు భారత సహాయక బృందంలోని ఇతర సభ్యులు జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రయత్నించారు. ఇదిలా ఉండగా ఓవెల్ మైదానం సిబ్బంది గంభీర్‌పై అధికారిక ఫిర్యాదు చేస్తామని బెదిరించినట్లు వార్తలొస్తున్నాయి. దీనికి గంభీర్ వెనక్కి తగ్గకుండా, మీరు ఎవరికి కావాలంటే వారికి ఫిర్యాదు చేయండి, కానీ మీరు మాకు ఏం చెప్పగలరు అంటూ సమాధానంతో చూపుడు వేలు చూపిస్తూ మరీ చాలా పెద్దగానే గొడవకు దారితీశాడు. ఈ వివాదం గురువారం జరగనున్న సిరీస్ చివరి మ్యాచ్‌కు ముందు వాతావరణాన్ని మరింత వేడెక్కించింది. ఓల్డ్ ట్రాఫర్డ్‌లోని జరిగిన 4వ టెస్ట్ మ్యాచ్ చారిత్రాత్మకమైన డ్రాగా ముగిసిన తర్వాత 5 టెస్టుల సిరీస్‌లో ఇప్పుడు ఈ 5వ టెస్ట్ మ్యాచ్ కనుక భారత జట్టు గెలిచినట్టయితే ఖచ్చితంగా ఈ సిరీస్‌లో భారత్‌కు ఓటమి లేనట్టే. ఈ సిరీస్ సమం అయిపోయినట్టని చెప్పుకోవాలి. అయితే అసలు ఎ ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అంటూ గౌతమ్ గంభీర్ సవాలు విసిరాడు కదా! అసలు ఎవరు ఈ వ్యక్తి అనేది గనుక చూసినట్టయితే, ఇతనే పిచ్ క్యూరేటర్ లీ ఫారెస్ట్. ఇతనితో పెద్ద గొడవ జరిగింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనతో లీ ఫారెస్ట్ గంభీర్‌పై అధికారిక ఫిర్యాదు చేస్తానని బెదిరించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ పొడుగ్గా ఉన్న అతనే పిచ్ క్యూరేటర్ అనమాట. ఈ వాగ్వివాదం తీవ్రమవుతున్న సమయంలో భారత బ్యాటింగ్ కోచ్ సితాంశు కోటక్ జోక్యం చేసుకుని పరిస్థితిని కొద్దిగా సద్దుమణిగేలా చేశాడు. అయితే గౌతమ్ గంభీర్ వెనక్కి తగ్గకుండా ఈ లీ ఫోర్టిస్‌కు వేలుతో చూపిస్తూ, ఎవరికి కావాలంటే వాళ్ళకు చెప్పుకో, ఎళ్ళు అంటూ బహిరంగంగా సవాల్ విసిరాడు. అది గౌతమ్ గంభీర్ కోపాన్ని, ఆత్మవిశ్వాసాన్ని స్పష్టం చేస్తోంది గానీ, ఇతను అంటే ఈ లీ ఫోర్టిస్ అనే వ్యక్తి ఓవెల్ మైదానంలో హెడ్ గ్రౌండ్స్ మ్యాన్‌గా పనిచేస్తున్నాడు. అంతర్జాతీయ, దేశీ మ్యాచ్‌లకు పిచ్ సిద్ధం చేయడంలో ఇతను కీలక పాత్ర పోషిస్తాడు. ఇక తన పిచ్‌ల నాణ్యతకు గాను ఇప్పటి వరకు ప్రశంసలు అందుకున్నాడు. 2012-24 వరకు ఏకంగా 5 సార్లు బెస్ట్ క్యూరేటర్స్‌గా అవార్డు కూడా వచ్చిందనమాట. ఇది ఇంగ్లాండ్ వంటి సవాలుతో కూడిన వాతావరణం చాలా ఎక్కువగా పెద్ద ఇష్యూగా మారిపోయేటట్టుంది ఇది. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.